మిగతా అది కార్యాలయ భవనాలు, సీఎం క్యాంప్ ఆఫీస్ అది సరిగ్గా చెప్పాలంటే. ఓ రకంగా చెప్పాలంటే మినీ సెక్రటేరియట్ అది ప్రిపేర్ చేసుకుంది. అంటే విలాసవంతమైన అన్ని కోట్లు ఖర్చు పెట్టి అంత విలాసవంతంగా కట్టాల్సిన అవసరం ఉందనేది కదా ఇప్పుడు వీళ్ళు రేట్ చేస్తుంది. నిన్న గంటా శ్రీనివాసరావు గారు వీళ్ళు చూసిన. ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, చంద్రబాబు గారిదో లేకపోతే లోకేష్ గారిదో లేదా పవన్ కళ్యాణ్ గారిదో చిరంజీవి గారిదో వీళ్ళ ఇల్లు ఎట్లా ఉంటాయండి? ఎక్కడెందుకు రామోజీరావు గారు చూసాం మొన్న అంతిమయాత్ర. ఇప్పుడు ఎక్కడుంది అది? కొండ పైన. ఎలాంటి విలాసవంతంగా ఉంది అది? మరి నడిచింది కాదు అవి విలాసవంతం కాదా? అదేమంటే వాళ్ళ సొమ్ము. ఎస్, వాళ్ళ సొమ్ము వాళ్ళది. జగన్ మరి అప్పుడు ఆయన సొమ్ము ఆయన కట్టుకుంటే తాడేపల్లి ప్యాలెస్ ఎందుకైంది? రెండోది, ఇది ప్రభుత్వపు సొమ్ము, ప్రభుత్వానికే కట్టాడు. అది నొక్కేస్తే తప్పు, కానీ అక్కడ ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళదే అది. వాస్తవంగా ఫార్ములాలో మనకి నచ్చల, అమరావతిలో ఉండాలి అతను అనుకున్నాం, లేదు అతను అనుకున్నాడు అక్కడ వైజాగ్ అని. ఇక్కడ అతను పోనీయకుండా చూడాలని మనం అనుకున్నాం, అతను పోయి అక్కడ కట్టాడు. వాస్తవంగా చెప్పాలంటే అక్కడ సైద్ధాంతిక సమస్య, అమరావతి రాజధాని విశాఖ రాజధాని. ఆ వివాదం కాస్త విలాసం వైపుకి వెళ్ళింది. వివాదాన్ని విలాసం కిందకు మార్చాం, అంతకు మించి మరేం లేదు. అది దుబారా ఎప్పుడవుతుంది అంటే